నష్టాల లెక్క. ఒక గ్రామంలో సుబ్బయ్య అనే పెద్ద వ్యాపారి, నరసయ్య అనే చిన్న రైతు మంచి స్నేహితులుగా ఉండేవారు. నరసయ్యకు ఒక్కడే కొడుకు. వాడి పేరు చంద్రం. వాడు చదువు పట్ల చూపిస్తున్న ఆసక్తి గమనించి వాడి చదువు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు సుబ్బయ్య నరసయ్యకు ఆర్థిక సహాయం చేస్తుండేవాడు. చంద్రం ఒక స్థాయి వరకు చదువు పూర్తి చేయగానే నరసయ్య తన కొడుక్కు ఏదైనా ఉద్యోగం ఇవ్వమని సుబ్బయ్యను అడిగాడు. ఆ సమయంలో సుబ్బయ్య పట్నంలోని తన వ్యాపారానికి సంబంధించిన లెక్కల తనిఖీకి లెక్కల్లో సమర్థుడైన వాడి కోసం వెతుకుతున్నాడు. సుబ్బయ్య చంద్రాన్ని పిలిచి, నీకు చివరి పరీక్షలో గణితంలో ఎంత శాతం వచ్చింది అని అడిగాడు. 99% వచ్చిందండి అని జవాబిచ్చాడు చంద్రం. అంటే 100కి 1 తప్పు చేశావు కాబట్టి 1 నష్టం. 100కి 1, 1000కి 10, 10,000కు 100 ఇలా నష్టం పెరిగిపోతుంది. నా వ్యాపారం లక్షల్లో జరుగుతున్నది. వేలల్లో నష్టపోవడానికి నేను సిద్ధంగా లేను. గణితంలో అంత చురుకైన వాడివనుకుంటే రాజధానిలో ఖజానాలో ఉద్యోగాల కోసం రాజుగారు జరిపే పరీక్షల్లో పాల్గొనడం మంచిది అన్నాడు సుబ్బయ్య. చంద్రం అలాగే చేసి రాజుగారి శిస్తు వసూళ్ల శాఖలో అధికారిగా ఉద్యోగం సంపాదించాడు. ఇది తెలియగానే నరసయ్య సుబ్బయ్యను కలుసుకొని, చంద్రానికి ఈ ఉద్యోగం రావడం చేత ఖజానాకు నష్టం రాదు కదా, ఈ నష్టాన్ని నువ్వు తెలివిగా ఆపుకున్నావు కానీ పాపం రాజుగారు ఆ పని చేయలేకపోయారు అన్నాడు కసిగా. సుబ్బయ్య ఆప్యాయంగా నరసయ్య భుజం మీద చెయ్యి వేసి, పిచ్చివాడా, నా దగ్గర ఉద్యోగం గొప్పదా, రాజంత వాడి కొలువులో ఉద్యోగం గొప్పదా? చంద్రం తెలివితేటలు చురుకుదనం చూసే నేనానాడు వాడు భవిష్యత్తులో నష్టపోకూడదని నా ఉత్తుత్తి నష్టం గురించి అంత నమ్మదగినట్లుగా మాట్లాడాను అని అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.